అయితే పౌలు శీలలు చెరసాలలో బంధింపబడి ఉండినను, బొండలు వేసి బిగింపబడి ఉండినను, శరీరమంతా గాయములు పాలైనను, ఎక్కడ బలహీనులు కాల, ఎక్కడ లోకం వైపు చూడాల, ఎక్కడ ఈ శ్రమలు ఎందుకు దేవుని స్వార్థ ప్రకటిస్తుంటే అని ఎక్కడ ఆలోచించాల. వారు అంత గాయములో కూడా దేవుని పాదములు పట్టుకుని బ్రతిమలాడుచూ ఉన్నప్పుడు వారితో పాటు చెరసాలలో ఉన్న జైల్లో ఎవరు ఉంటారు? ఇంకా ఖైదీలు ఉంటారు, రకరకాల నేరములు చేసిన వారు. ఆ సమయంలో భూకంపమును దేవుడు కలుగజేసినాడు. అంతే, వారి బంధకములు ఊడిపోయినవి, చెరసాల తలుపులు తెరుచుకొనబడినవి. అద్భుత కార్యము దేవుడు జరిగించినాడు. ఒక మనుష్యుడు దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చుని క్రీస్తువాన్ని స్వంత రక్షకుడిగా అంగీకరించి అంతము వరకు నమ్మకస్తునిగా యథార్థవంతునిగా జీవించడానికి ఇష్టపడే వ్యక్తి అయితే అలాంటి వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అలాంటి వారి ద్వారా నశించిపోయే ఆత్మలను ఆయన యొద్దకు ఆయన నడిపించేది.